హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జూనియర్ టైలరింగ్ బ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నానండి. మీ అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో నేను నిన్న పెట్టిన వీడియో చూసే ఉంటారు కదా, అది ప్రాక్టీస్ చేశారని అనుకుంటున్నాను. అండ్ అలాగే నేను బేసిక్ టైలరింగ్ క్లాసెస్ అని స్టార్ట్ చేసిన వీడియో అనేది అంటే నిదానంగా వెళ్తుందనమాట. సో చాలామంది అంటే సబ్స్క్రైబ్ కూడా చేసుకుంటున్నారు. చాలా థ్యాంక్స్ అండి. అంటే చివరి వరకు చూసి నేను ఎక్స్ప్లెయిన్ చేసిన విధానం నచ్చి మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు కాబట్టి థ్యాంక్స్ చెప్తున్నాను. ఎందుకంటే అంత క్లారిటీగా వీడియోస్ పెడతానని అయితే నేనైతే అనుకోవట్లేదు. అంటే సరైన స్టాండ్ కూడా లేదనమాట, కొనుక్కోవాలి. అంటే చిన్నది ఉండాలండి, అది విరిగిపోవడం వల్ల నేను ఇట్లా సింపుల్గా నేను వాటి మీద పెట్టి చేయాల్సి వస్తుంది. అందుకే ఫుల్ క్లారిటీగా ఉందో లేదో నాకు తెలియదు. లేకపోయినా సరే మీరు చూస్తున్నారు కాబట్టి నాకైతే చాలా హ్యాపీగా ఉంది. ఇంకొక విషయం ఏంటంటే, టేప్ లేకుండా ఈరోజు నేనైతే స్టిచ్చింగ్ అనేది చేయబోతున్నాను. స్టార్టింగ్ ఏంటంటే టేపు చూపించి కొలతలు వేసి మనం స్టిచ్చింగ్ చేయాలంటే కన్ఫ్యూజన్గా ఉంటుంది. అయినా సరే చిన్న చిన్న వాటికి టేపుతో అంతగా పని లేదండి. మనం జస్ట్ హ్యాండ్స్ దీని నెక్ కట్ చేసుకొని ఇలా సింపుల్గా మనం అనేది ఒక చిన్న ఏమంటారు కోట్ లాంటిది రెడీ చేయొచ్చు అనమాట. సో ఇప్పుడు వచ్చేసి మోడల్ ఏంటంటే పంజాబీ డ్రెస్ మీద కోట్ లాగా వస్తుంది కదండి. సో సేమ్ ఇప్పుడు నేను కట్ చేసింది అదే మోడల్ అనమాట. సో దాన్ని వచ్చేసి ఇలాగ నేను రౌండ్గా ఆల్రెడీ నేను స్టిచ్చింగ్ చేసేసాను. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ హ్యాండ్స్ దగ్గర అయితే నేను స్టిచ్చింగ్ అనేది చేస్తున్నానండి. సో సేమ్ ఇటుపక్క కూడా అదే విధంగా అయితే స్టిచ్చింగ్ చేసుకుంటున్నాను. సో ఇలాంటి సింపుల్ మనము కుట్టడం వల్ల ఏంటంటే మనకి కొలతలు లేకుండా మంచిగా ఒక కోట్ లాంటిది, ఏదైనా చిన్న డ్రెస్ లాంటిది, ఫ్రాక్ లాంటిది కుట్టిన ఫీలింగ్ ఉంటుంది. మనకి ఈజీగా మనకి కుట్టడం అనేది ప్రాక్టీస్ అవుతుందన్నమాట ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఆ తర్వాత అసలు ఇంచు టేప్ అంటే ఏంటి, దాన్ని ఎలా మనము కొలతలు తీసుకోవాలి, ఎలా వాటిని నోట్ చేసుకోవాలి, అవన్నీ కూడా నేను నిదానంగా 1 బై 1 నేను నేర్చుకుంటూ మీకైతే నేర్పిస్తాను కంపల్సరీ. సో ఇప్పుడైతే అవన్నీ ఒకటేసారి ఎందుకు కన్ఫ్యూజన్ అని చెప్పి ఇలా నేనైతే నార్మల్గా కటింగ్ చేసి కుడుతున్నాను అనమాట. సో మీరు కూడా ఇలాగే చేయొచ్చు. ఎందుకంటే చిన్న చిన్న వాటికి కూడా మనము టేపులు అయితే యూజ్ చేయాల్సిన పని లేదు. సో ఇలా సింపుల్గా మనం కట్ చేసి కుట్టేయచ్చు అనమాట. ఆ తర్వాత మెజర్మెంట్స్ ఎలా తీసుకోవాలి ఏంటనేది మనం నిదానంగా నేర్చుకుందాం, కంగారేమీ లేదండి. సో చూసారు కదా, నేను ఈ విధంగా అయితే కుట్టుకుంటున్నాను అనమాట. సో ఇప్పుడు వచ్చేసి కింద బారుగా ఉంది కదా, అది కూడా అంచు అనేది నేను ఇప్పుడు కుట్టుకుంటున్నాను. ఇటు సైడ్ కూడా సేమ్ ఇదే మాదిరిగా నేనైతే కుట్టుకున్నాను, అందుకే చూపించలేదండి. సో ఇప్పుడు వచ్చేసి ఇదే విధంగా బారుగా అయితే స్టిచ్చింగ్ చేసేసుకుంటున్నాను. అదొచ్చేసి మీకు అటు ఫ్రంట్ పార్ట్ వచ్చేసి 2 పార్ట్స్గా డివైడ్ అయితే అయ్యింది కదా, అదొచ్చేసి అంటే ఎదర మనకు కావాలంటే ఉక్సులు పెట్టుకోవచ్చు, లేదా గుండీలైనా పెట్టుకోవచ్చు, మన ఇష్టం అనమాట. సో దాన్ని అలా డిజైన్ చేసుకోవచ్చు. చూసారు కదా, అసలు 2 కటింగ్ చేశాను అంతే. దాంతో మనకి సింపుల్గా ఒక మంచి కోట్ లాంటిది అయితే రెడీ అయిపోయింది. చూసారు కదా, ఎంతో సింపుల్ అనమాట. సో ఈ పక్క కూడా ఇంతేనండి, హ్యాండ్స్ దగ్గర అండ్ అలాగే కింద కింద ఇప్పుడు నేను కుట్టాను కదా, ఈ బారుగా కూడా కుట్టుకోవాలన్నమాట. ఇది వచ్చేసి ఏంటంటే నేను నార్మల్గా బారుగా అయితే కుట్టేసానండి మడతపెట్టి. ఇప్పుడు వచ్చేసి కుట్టు పడలేదని మళ్ళీ కుడుతున్నాను అనమాట సెకండ్ టైము. అండ్ చివర కూడా చిన్న మడత వేసేసి మనమైతే కుట్టుకోవాలండి. సో 2 అలా రెడీ చేసిన తర్వాత నీకు మళ్ళీ చూపిస్తాను. చూడండి, నేను ఈ సైడ్ కూడా కుట్టుకుంటున్నాను, మీకు కనిపిస్తుంది కదా. సో చాలా సింపుల్ అండి. కాకపోతే మనకి కొంచెం ప్రాక్టీస్ ఉండాలి కాబట్టి ఇలాగ నేను ప్రతిదీ కూడా కుట్టయితే చూపిస్తున్నాను. సో ఇదిగోండి, ఫైనల్లీ అయితే అలా వస్తుందన్నమాట. సో ఇది వీడియో లెంతీ అయిపోతుందని నేను మొత్తం ఒకేసారి అయితే పెట్టలేదు. ఇప్పుడు షోల్డర్స్ అయితే జాయింట్ చేసేసి వీడియో అయితే ఎండ్ చేసేసానండి. ఇంకా పార్ట్ 2 అనేది నెక్స్ట్ వస్తుంది. తర్వాత అంటే పార్ట్ 2 అనేది జస్ట్ ఇది సైడ్ జాయింట్స్ చేసుకోవడమే. సో తర్వాత వీడియో వేరే ఉంటుందన్నమాట, అది కూడా చూడండి. సో నా వీడియోస్ నచ్చినాయి అని అనుకుంటున్నానండి. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ముందర పెట్టిన వీడియోస్ కూడా చాలా ఉన్నాయండి. ఏంటంటే మిషన్ దారం ఎలా ఎక్కించుకోవాలి,
ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. బై ఫ్రెండ్స్.